అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేది నెపోలియన్ బోనపార్ట్. ఈయన 18th సెంచరీ 19th సెంచరీలో ఫ్రాన్స్ను పరిపాలించినటువంటి ఒక రాజు. ఎప్పుడో 1800లో పరిపాలించినటువంటి రాజు గురించి 2026లో మనం ఎందుకు చదువుకోవాలి లేదా ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కనుక మీకు వస్తే ఖచ్చితంగా అలాంటి ఆలోచన రావటం సహజం. నెపోలియన్ బోనపార్ట్ ఈ స్టిల్ రిలవెంట్ ఈవెన్ టుడే. ఇవాళకి కూడా చాలా దగ్గరగా చరిత్రకారులు ఈయన్ని గమనిస్తూ ఉంటారు. ఎందువలన అంటే హీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ సివిల్ లా. ఈరోజు మనం చూసినటువంటి అత్యాధునికమైనటువంటి చట్టాలు, మెరిట్ సిస్టమ్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, ఇవన్నీతో పాటు నెపోలియనిక్ కోడ్, గ్లోబల్ లీగల్ సిస్టమ్స్, మెట్రిక్ సిస్టమ్స్, ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సెక్యులర్ ఎడ్యుకేషన్, అలాగే స్టేట్ మెరిటోక్రసీ, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతూ ఉంటాడు. ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా బాగా చేశాడు అని ఆయన్ని మెచ్చుకుంటూ ఉంటారు ప్రజానికం. చాలా కాంటినెంట్స్లో, దేశాల్లో మాత్రమే కాదు, కాంటినెంట్స్లో, ఐరోపా, లాటిన్ అమెరికా అట్లాంటి దేశాల్లో కూడా ఆయన తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ప్రజల యొక్క మన్నన్ని ఇప్పటికీ పొందుతూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు నెపోలియన్ బోనపార్ట్ లెగసీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంట్రవర్షియల్. ఒక్కొక్కసారి కొంత నెగిటివిటీని కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకటి ప్రధానమైన కారణం ఏంటంటే బానిసత్వాన్ని తిరిగి తీసుకొచ్చాడు ఫ్రెంచ్ కాలనీస్లో అని, అలాగే ఉమెన్ రైట్స్ని బాగా తగ్గించారని, అట్లాగే తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం విపరీతమైనటువంటి ఈ యొక్క యుద్ధాలను చేపట్టాడు అనేటువంటిది మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఇతని పైన. ఏమిటి అసలు ఈయన జీవితం, ఈయన చేసినటువంటి గొప్ప పనులు ఏమిటి, ఈయన చేసినటువంటి యుద్ధాలు ఏమిటి, ఎందుకు అన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. చాలా చిన్న పిల్లవాడు, ఒక చిన్న కుర్రవాడు, ఒక చిన్న గ్రామంలో జన్మించాడు, ఒక చిన్న ఐలాండ్లో జన్మించి అక్కడి నుంచి అత్యంత ప్రభావం కలిగినటువంటి, అత్యంత ప్రభావశాలి అయినటువంటి, అత్యంత పేరున్న కలిగినటువంటి రాజుగా ఎదిగినటువంటి ఒక బాలుడి జీవితం. అలా రాజుగా ఎదిగిన తదనంతరం కొన్ని సంవత్సరాల పాటు ఏకాంత జీవితాన్ని గడిపి మరణాన్ని చవి చూడాల్సి వచ్చింది. సో ఏమిటి ఈ జర్నీ ఆఫ్ నెపోలియన్ అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ద జర్నీ ఆఫ్ నెపోలియన్. నెపోలియన్ బోనపార్ట్ యొక్క జీవితాన్ని చిన్న చిన్న ఉదాహరణలతో, చిన్న చిన్న మలుపులతో తెలుసుకుంటూ చాలా సింపుల్గా, చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. నెపోలియన్ వాజ్ బార్న్ ఆన్ 15th August 1769. 15th August మనకు కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక రోజు. తెలిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం. అట్ దాట్ టైం కార్సికా జస్ట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్. అప్పుడప్పుడే కార్సికా దీవి ఫ్రాన్స్లో భాగమైంది. కాబట్టి నెపోలియన్ పెరుగుతున్నటువంటి కాలంలో రాజకీయ పరంగా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. హిస్ ఫాదర్ సపోర్టెడ్ ద కార్సికన్ రెసిస్టెన్స్. కార్సికా యొక్క స్ట్రగుల్కి వాళ్ళ తండ్రి గారు కూడా పాల్గొన్నారు. బాల్యంలో నెపోలియన్ నేర్చుకుంది ఏంటి అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, ఉద్యమం, అలాగే పవర్. ఇలాంటి పదాలు బాగా వినిపించాయి ఆ పిల్లవాడికి. హిస్ ఫ్యామిలీ వాజ్ నాట్ వెరీ రిచ్. వాళ్ళు పెద్ద సంపన్నమైనటువంటి కుటుంబ సభ్యులు కాదు, కానీ గౌరవపరమైనటువంటి కుటుంబం అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో హీ అండర్స్టూడ్ టూ థింగ్స్ ఎర్లీ ఇన్ లైఫ్. లైఫ్ హ్యాస్ లిమిటేషన్స్.
బట్ గ్రోత్ ఈజ్ పాసిబుల్. లైఫ్లో కొన్ని నిర్ణీతమైనటువంటి పరిధులు ఉన్నాయి. ఆ పరిధులతో ఉంటూనే మనం ఎదగటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆయన యొక్క ఎర్లీ లైఫ్హుడ్లో మేడ్ హిమ్, ఆయన చూసినటువంటి ఈ రాజకీయ మార్పులు, వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటం, ఒక దేశం వాళ్ళు వీళ్ళని తీసుకోవటం, ఇట్లాంటి మార్పులన్నిటిని గమనించినటువంటి అతనికి రాజకీయంగా అర్థమైంది ఏంటి అంటే రాజకీయపరమైనటువంటి మార్పులు జరుగుతాయని, అలాగే ఆ పిల్లవాడిని చాలా సీరియస్గా, చాలా ఫోకస్డ్గా మార్చేసింది. సో నెపోలియన్ బికేమ్ ఎ సైలెంట్ బాయ్, చాలా సైలెంట్ స్టూడెంట్గా మారిపోయాడు. నెపోలియన్ వెంట్ టు ఫ్రాన్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడైతే కొత్త ప్రాంతానికి వెళ్ళామో మనకి కొత్త ప్రదేశం ఎప్పుడూ కూడా ఇష్టంగా అనిపించదు. మనకి తెలిసినటువంటి ప్రాంతం, తెలిసినటువంటి ప్రదేశం మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడి ఉన్నాం కాబట్టి. సో ఇతను ఎప్పుడైతే కొత్త ప్రాంతానికి వెళ్ళాడో ఆ కొత్త ప్రాంతంలో ఇతని యొక్క మాట్లాడేటువంటి విధానం, ఈయన మాట్లాడేటువంటి యాక్సెంట్ అంటాం, అంటే ఉచ్చారణ డిఫరెంట్ యాక్సెంట్ కలిగి ఉండటం, తక్కువ డబ్బులు కలిగి ఉండటం, తక్కువ మంది స్నేహితుల్ని తీసుకొచ్చి పెట్టింది. దాంతో ఈయన ఎక్కడా కూడా కుంగిపోలేదు, లేదా తనని తాను కుసించుకుపోవటం చేసుకోలేదు. ఇది ఒక అవకాశంగా అతను మార్చుకున్నాడు. తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా తను ఎఫర్ట్స్ పెట్టాలి అనేటువంటి దాన్ని తెలుసుకొని బుక్స్ చదవటం ప్రారంభించాడు. అందులో ప్రధానంగా అతనికి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ. ఇవన్నీ కూడా తను చాలా ఇష్టంగా చదివేవాడు. అతనిపై బలమైనటువంటి ముద్ర వేసినటువంటి ఒక తత్వవేత్త ఎవరైనా ఉన్నారు అని అంటే అది రూసో, హూ స్పోక్ అబౌట్ ఈక్వాలిటీ అండ్ సొసైటీ. రూసో తన యొక్క రచనల్లో సమానత్వం గురించి, సమాజం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. నెపోలియన్ వన్స్ సెడ్ బుక్స్ వేర్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్. నెపోలియన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పుస్తకాలే నా స్నేహితులు, నాకు పెద్దగా స్నేహితులు లేరమ్మా అని తన తల్లికి రాసినటువంటి ఉత్తరంలో తెలియజేస్తూ ఉంటాడు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటి దానికి ఉదాహరణ మనకి ఇది తెలియజేస్తుంది. ఎంట్రీ ఇంటు ద ఆర్మీ అట్ ది ఏజ్ ఆఫ్ 16, కేవలం 16 ఏళ్ళ వయసులో నెపోలియన్కి సెకండ్ లెఫ్టినెంట్, అంటే ఒక మిలిటరీలో ఒక అధికారిక పదవి అనేది వచ్చింది. అప్పటి వరకు ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే ఫ్రాన్స్లో ఒక రెవల్యూషన్ నడుస్తుంది. అక్కడ ప్రజలు ప్రభుత్వానికి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఉన్నటువంటి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే గొప్ప గొప్ప కుటుంబ సభ్యుల నుంచి మిలిటరీలోకి తీసుకోవటం అనేటువంటిది అప్పుడున్నటువంటి ఆచారం. కానీ ఎప్పుడైతే ఇతను చదువుకొని పూర్తి చేసుకొని వచ్చాడో అప్పుడు ఫస్ట్ టైం టాలెంట్కి గుర్తింపునిస్తూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయకుండా ఇతనికి ఒక ప్రధానమైనటువంటి పదవిని ఇవ్వటం జరిగింది. ఎందుకని మనం ఈ పాయింట్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి? ఎందుకంటే మనం కనుక నెపోలియన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకున్నట్లయితే నెపోలియన్ తను ఏ ప్రాంతానికి చెందినవాడు, స్వతహాగా ఫ్రాన్స్ ప్రాంతానికి చెందినవాడా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. అతను జన్మించినటువంటి ప్రాంతం పేరు అజాక్షియో. ఇది కార్సికా ఐలాండ్లో భాగం. కాబట్టి అలాంటి బ్యాక్గ్రౌండ్ కనుక వెరిఫై చేస్తుంటే ఖచ్చితంగా నెపోలియన్కి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక సందర్భంలో నెపోలియన్ ఎదగటానికి ఆ ప్రిన్సిపల్ బాగా ఉపయోగపడింది. ఏమిటి ఆ ప్రిన్సిపల్? మెరిట్, టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వాలి అనేటువంటిది. హీ వాజ్ డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ అండ్ రెడీ టు లెర్న్. ఏ వ్యక్తి అయితే
డిసిప్లిన్డ్గా ఉంటాడు, కష్టపడి పనిచేస్తాడు, అలాగే రెడీ టు లెర్న్, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి ఎదగటం అద్భుతంగా ఎదుగుతారు జీవితంలో అనేటువంటి దానికి ఓ చక్కటి ఉదాహరణ మనకి నెపోలియన్గా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒక సాధారణ ఆర్మీలో ఒక ఉద్యోగ స్థాయి నుంచి మొదలుపెట్టి ఆ దేశ అధినేత స్థాయి వరకు ఎదిగి తన యొక్క ప్రభావంతో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనకి నెపోలియన్ కనిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అని అంటే అతనికి ఉన్నటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ, అతనికి ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్, కష్టపడాలనేటువంటి తత్వం, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన, నేర్చుకుంటేనే ఉంటుంది భవిష్యత్తు అనేటువంటిది అతనికి తెలుసు కాబట్టి అతన్ని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళింది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో టూలాన్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారి అతను యుద్ధాన్ని దగ్గరగా చూశాడు. 1793లో బ్రిటిష్ క్యాప్చర్డ్ ద పోర్ట్ ఆఫ్ టూలాన్. బ్రిటిష్ వాళ్ళు ఈ పోర్ట్ని టూలాన్ పోర్ట్ అనేటువంటి దాన్ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో చాలా ఇంపార్టెంట్, ఫ్రాన్స్ దేశానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ మందుగుండు సామాగ్రిని పేల్చేటువంటి బాధ్యతని నెపోలియన్కి అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా మందుగుండులను పేల్చేయకుండా ఖచ్చితంగా ఎక్కడ సైన్యం ఉంది, ఎక్కడ పేలిస్తే బాగా ప్రభావం కలుగుతుంది అనేటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తను మేధాశక్తిని వాడి స్ట్రాటజిక్గా దాన్ని బాంబుల యొక్క దాడిని చేయటం ద్వారా దాంట్లో ఆయన యొక్క విజయానికి దోహదపడింది. ఆ విధంగా నెపోలియన్ చాలా ఫేమస్ అయ్యాడు ఈ యుద్ధం తర్వాత. ఈ యుద్ధం గెలుపు అతనికి చాలా పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసేయాలి అనేటువంటి ఆరాటంతో కాకుండా పరిశీలనతో పరీక్షించి చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా గెలుపు దగ్గరికి తీసుకెళ్తుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే మనం కనుక చూసినట్లయితే ప్యారిస్లో ఒక ఉద్యమ సమయం 1795 పొలిటికల్గా చాలా అన్స్టేబుల్గా ఉన్నటువంటి సందర్భం. సో ద గవర్నమెంట్ వాజ్ వీక్ అండ్ కుడ్ నాట్ కంట్రోల్ ద సిట్యుయేషన్. ప్రభుత్వం చాలా వీక్గా ఉండి పెద్దగా ఆధీనంలో తీసుకోలేనటువంటి సందర్భం. అలాంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో, చాలా వీక్గా ఉన్నటువంటి సందర్భంలో నెపోలియన్ వాజ్ ఆస్క్ టు టేక్ చార్జ్. నెపోలియన్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం జరిగింది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సరైనటువంటి నిర్ణయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అది ఎప్పుడు మనకి అనుకూలతను సూచిస్తుంది అనేటువంటిది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. హీ యాక్టెడ్ క్విక్లీ, యూజ్డ్ స్ట్రాంగ్ ఫోర్స్ టు స్టాప్ ద రెబెలియన్. ఆ ఉద్యమం అనేది అన్ని ప్రాంతాలకి విస్తరించకుండా బలమైనటువంటి శక్తిని వాడి దాన్ని కొద్ది ప్రాంతంలోనే దాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేశాడు. దానివలన అది ఎక్కువ కాలం నడవలేకపోయింది. దాంతో నాయకులు, ఈయన పై అధికారులు అందరూ కూడా ఈయన్ని నమ్మటం, దాంతో ఈయన యొక్క ప్రభావం బాగా పెరిగింది. ఈయన మాట కాదనలేనటువంటి పరిస్థితిలోకి వాళ్ళు రావటం మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఆ విధంగా ఈ యొక్క ప్యారిస్ రివోల్ట్ అతనికి ఉపయోగపడింది అనేది మనం చెప్పచ్చు. ఫ్రాన్స్ ఇన్ క్రైసిస్. అట్ దట్ టైమ్ ఫ్రాన్స్ వాజ్ రూల్డ్ బై ది డైరెక్టరీ. అప్పటి వరకు రాజరికపు వ్యవస్థ నుంచి రిపబ్లిక్గా మారి, రిపబ్లిక్ నుంచి డైరెక్టరీగా మారినటువంటి కాలం అది. గవర్నమెంట్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్. గవర్నమెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్ వాజ్ డివైడెడ్, ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్, ఇట్ వాజ్ కరప్ట్ గవర్నమెంట్. ఈ సమస్యలన్నీ ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్లో
ఎవరైనా ఒక మంచి నాయకుడు రాడా, ఒక మంచి నాయకుడు వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో పబ్లిక్లో ఒక సెంటిమెంట్ బాగా పెరిగింది. ఏమిటది? నెపోలియన్ లాంటి నాయకుడైతే బాగుంటుంది, నెపోలియన్ అయితే బాగా చేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళందరిలో రావటాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందో 1799లో నెపోలియన్ టుక్ ఎ మేజర్ స్టెప్. ఏంటది? రాజకీయ అధికారాన్ని చేజెక్కించుకోవటం. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆర్మీ హీ రిమూవ్డ్ ద డైరెక్టరీ గవర్నమెంట్. డైరెక్టరీ గవర్నమెంట్ని ఆయన పూర్తిగా హస్తగతం చేసుకున్నాడు, ఆ ప్రభుత్వాన్ని రిమూవ్ చేశాడు. ఈ ఈవెంట్ని మన చరిత్రకారులు ఏమని పిలుస్తారంటే కూప్ ఆఫ్ 18 బ్రూమేర్ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్, ఇది అయిపోయిన తర్వాత అతను ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రభుత్వం పేరు కాన్సులేట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. నౌ నెపోలియన్ ఒక సాధారణమైనటువంటి సైనికుడిగా ప్రారంభమై సెకండ్ లెఫ్టినెంట్ కమాండర్గా ఎదిగి అక్కడి నుంచి ఇంటీరియర్ ఆర్మీ కమాండర్గా ఎదిగి ఈరోజు దేశాన్ని శాసించేటువంటి స్థాయిలో ఒక రాజుగా తనను తాను అధికారాన్ని చలామణి చేస్తున్నాడు. చూసారా? క్రమశిక్షణ, కష్టపడటం, అలాగే స్మార్ట్ థింకింగ్ అండ్ ఎబిలిటీ టు లెర్న్, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏ స్థాయికి వెళ్తారు అనేటువంటిది మనం ఊహించడం చాలా కష్టం. అలా మనకి నెపోలియన్ రాజుగా అధికారాలను చేపట్టాడు. రాజుగా అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తన యొక్క విలాసాల కోసం సమయాన్ని కేటాయించడం మాత్రమే కాకుండా ఆయన కొత్త కొత్త మార్పులను కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. నెపోలియనిక్ కోడ్, కొత్త చట్టాలను తీసుకొచ్చాడు. అందరూ సమానులే అనేటువంటి చట్టం తీసుకొచ్చాడు ఈక్వాలిటీ కోసం. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, గవర్నమెంట్ బికేమ్ సెంట్రలైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్, వ్యవస్థీకృతం చేశాడు ప్రభుత్వ విధానాలన్నీ. బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ మనీ కంట్రోల్ మొత్తాన్ని ఒక సిస్టమేటిక్ వేలోకి తీసుకొచ్చాడు. విద్యా విధానంలో మార్పులను తీసుకొచ్చాడు. ఈ రకంగా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఫ్రాన్స్ని స్టేబుల్ అండ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ కింద మార్చాడు. ఫ్రాన్స్ గవర్నమెంట్ని, ఫ్రాన్స్ సిస్టమ్. అలా ఒక కొత్త సిస్టమ్ని, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని ఆయన క్రియేట్ చేయగలిగాడు. మరి దాంతో నెపోలియన్ ఆగిపోయాడా అంటే లేదనే చెప్పాలి. నెపోలియన్ దీంతో మాత్రమే ఆగిపోకుండా ఇంకా అనేకమైనటువంటి యుద్ధాలు చేపట్టాడు. ఐరోపా అంతటా కూడా తన సరిహద్దులను విస్తరించాలి అనేటువంటి ఆలోచన చేశాడు. నెపోలియన్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ యూరోప్. యూరోప్ అంతటా కూడా తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా బ్యాటిల్స్ ఆయన గెలిచాడు కూడా. చాలా ప్రాంతాలని ఆయన ఆధీనంలోకి తీసుకున్నాడు. తన యొక్క ఐడియాస్, ఈక్వాలిటీ, లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చాలా ప్రాంతాల్లో ప్రజలకు అవి నచ్చాయి. చాలామంది ప్రజలు తమ యొక్క ఐడెంటిటీ గురించి, తమ యొక్క యూనిటీ గురించి కూడా ఆలోచించుకోవడం ప్రారంభించారు. ఈ ఐడియాస్ అన్నీ నెపోలియన్ తీసుకొచ్చాడు అనేటువంటి పేరు కూడా అందరికీ తెలిసిందనే చెప్పొచ్చు. మరి అలా జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో తన ప్రభావాన్ని పూర్తి పట్టు సాధించాలి, ఐరోపా ఖండం అంతా కూడా తన మాట వింటుంది అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనతో కాంటినెంటల్ సిస్టమ్ అనేటువంటి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ సిస్టమ్ని ప్రారంభించాడు. ఎందుకు ఇది ప్రారంభించాడు? హీ వాంట్ టు డిఫీట్ బ్రిటన్. బ్రిటన్కి, ఫ్రాన్స్కి ఎప్పటి నుంచో చారిత్రక యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి బ్రిటన్ని పూర్తిగా ఓడించి చరిత్రలో ఫ్రాన్స్ని బలమైనటువంటి దేశంగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో, బ్రిటన్ని కష్టాల్లో పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంటినెంటల్ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చాడు. కాంటినెంట్ అంటే భూభాగంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా, ఇంగ్లాండ్ మీరు కనుక గమనిస్తే భూభాగం నుంచి కొంచెం వెడంగా థేమ్స్ నది
అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉంచి తర్వాత ఒక దీవిగా ఉంటుంది ఇంగ్లాండ్ నగరం. ఇంగ్లాండ్, బ్రిటన్ ఇవన్నీ కూడా. సో భూభాగంలో కలిసి ఉన్నవంతా ఒకదాని కింద, అది కలిసి లేదు కాబట్టి దాంతో ఎలాంటి వర్తకం వ్యాపారం చెయ్యొద్దు అనేటువంటి నియమాన్ని తీసుకొచ్చాడు. అది చాలా డిఫికల్ట్, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకండి, అప్పటికే చాలా దేశాలు బ్రిటన్తో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక నియమం తీసుకురావటం కొన్ని దేశాలకి కష్టం. ఆల్రెడీ వ్యాపారం ఉన్న వాళ్ళు దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరికైతే నెపోలియన్ అంటే భయం ఉండి కొంత ప్రాంతాలు ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాదనే పరిస్థితి లేదు. కానీ కొన్ని దేశాలు, ప్రధానంగా రష్యా లాంటి దేశాలు కొంత వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. నెపోలియన్ అటాక్డ్ రష్యా టు ఫోర్స్ దెమ్ టు ఫాలో ద కాంటినెంటల్ సిస్టమ్. ఆ యుద్ధం, రష్యా పైన యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం 1812వ సంవత్సరంలో వచ్చింది. ఎందుకండి అంటే, మాకు ఆల్రెడీ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఇప్పుడు మీరు చెప్తే మేము చేయటం కొంచెం కష్టం అనే మాట వాళ్ళు అనటంతో, ఏదేమైనా సరే నా మాటకు ఎదురు చెప్పకూడదు, నా మాట విని తీరాల్సిందే అనేటువంటి ఒక ఆలోచనతో నెపోలియన్ రష్యాని బలవంతంగా ఈ యొక్క సిస్టమ్ పాటించే విధంగా చెయ్యాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఆ యుద్ధం ఊహించని పరిణామాలకి దారితీసింది. ఆ కాలంలో వింటర్ కాలం అవటం వలన విపరీతమైనటువంటి చలి, సప్లై చేయడానికి సరిగ్గా అందుబాటులో లేనటువంటి ఆర్మీ, నేవీ, చాలా లాసెస్, అలాగే చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా నెపోలియన్కి తెచ్చిపెట్టాయి అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడైతే రష్యాపైకి దాడి చేశాడో మిగిలిన వారందరూ కూడా, ఎవరైతే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారో, బ్రిటన్ ఎలాగో వ్యతిరేకిస్తుంది, కొంత పెద్ద రాజ్యమైనటువంటి ప్రుషియా, ఆస్ట్రియా కూడా ఏమిటి ఈ విధంగా దాడి చేయటం అనేటువంటి ఒక భయంతో వాళ్ళందరూ ఒక గుంపు కింద ఏర్పడటం ప్రారంభించారు. ఒక గ్రూప్ కింద ఏర్పడటం అయ్యి వాళ్ళందరూ కలిసి నెపోలియన్ని ఎలా ఓడించాలి అని ప్రారంభించినటువంటి ప్రయత్నాలు అనేక మార్లు, అంటే దాదాపు ఒక మూడు సార్లు వాళ్ళు విఫలం అవటం జరిగింది. ఫైనల్గా 4వసారి కూటమి కట్టినటువంటి సందర్భంలో లీప్జింగ్ బ్యాటిల్ అనేటువంటి బ్యాటిల్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నెపోలియన్కి అనేకమైనటువంటి సైన్యం, అనేక దేశాల సైన్యం ఆయనకి ఎదురుపడటంతో వేరే ఆప్షన్ లేక ఆయన ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ప్రయత్నం చేశాడు, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యం అటువైపు నుంచి 4 దేశాల సైన్యం ఎదురు పట్టడంతో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఆయన అప్పటి వరకు ఓటమిని చవి చూడనటువంటి నెపోలియన్ కూడా ఓటమి పాలవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా కొన్నిసార్లు మనం అతి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాం, అది ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. మరి దాంతో ఓడిపోయిన తర్వాత ఆయన్ని ఎల్బా అనేటువంటి ఐలాండ్కి పంపించారు. ఆయన యొక్క అధికారాన్ని తగ్గించి కేవలం ఎల్బా ప్రాంతంలో మాత్రమే ఉండాలి అని ఒక దీవికి పంపించారు. అక్కడ జీవిస్తూ కూడా ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు ఫ్రాన్స్పై తన యొక్క ఆధిపత్యాన్ని చూపిద్దామా అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన జీవిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఆయన అనుకున్న విధంగానే 100 రోజులు తిరగక ముందే ఆయన తిరిగి రావటం, వచ్చిన తర్వాత ఎవరైతే సైనికులు ఆయన్ని ఆపటానికి వెళ్ళారో ఆయన పట్ల అభిమానం కలిగి ఉన్నవారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తరపు నుంచి మళ్ళీ తిరిగి వీరిపైకి దాడి చేయడానికి వచ్చారు. దీంతో తిరిగి కూటమి వాళ్ళు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. మళ్ళీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళందరూ గుంపుగా ఏర్పడి మళ్ళీ దాడి చేయటం ప్రారంభించారు. మొత్తానికి మరొక యుద్ధం దారి తీసుకుంది. దాన్నే బ్యాటిల్ ఆఫ్ వాటర్లూగా అంటాం. ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ, నెపోలియన్ ఫేస్డ్ కంబైన్డ్ ఫోర్సెస్.
మళ్ళీ మరొకసారి కంబైన్డ్ ఫోర్సెస్ ఎప్పుడైనా ఒక ఇష్యూ కానీ ఒక ఛాలెంజ్ని మనం ఫైట్ చేస్తున్నప్పుడు కొంత ఈజీగా మనం ఫైట్ చేయగలుగుతాం. అనేక వైపుల నుంచి దాడి జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఇక్కడ నెపోలియన్ కూడా పడుతున్నాడు. సో నెపోలియన్ పర్మనెంట్గా ఓడిపోవటం జరిగింది. ఈసారి ఈయన్ని సెయింట్ హెలీనా ఐలాండ్కి పంపించారు. అక్కడ ఈయన పైన ఒక నిఘాను కూడా పెట్టారు. ఈయన ఎక్కడికి వెళ్లకుండా చూశారు. ఆ సమయంలో నెపోలియన్ తన రచనలు చేయటం, అలాగే తన జీవితం గురించి చింతన చేయటం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా 1821లో అంటే సుమారుగా ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ దీవిలోనే నెపోలియన్ చివరి శ్వాస తీసుకోవటం జరిగింది. సో ఏ జీవితమైనా ఒక పాయింట్ తర్వాత ఎండింగ్ అనేది కామన్ అనేది మనకు కనబడుతుంది. సో ఆఫ్టర్ నెపోలియన్ యూరోపియన్ లీడర్స్ అందరూ కూడా వియన్నా అనేటువంటి ప్రాంతంలో కలవటం జరిగింది. దాన్నే కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అంటాం. సో రీఆర్గనైజ్డ్ యూరోప్ టు మెయింటైన్ బ్యాలెన్స్. యూరోప్లో మరొకసారి ఇలాంటి వివాదం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంత స్టెబిలిటీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తీసుకొచ్చారు. మరి నెపోలియన్ ఓటమి గెలుపు పక్కన పెడితే ఆయన కాంట్రిబ్యూట్ చేసినటువంటి విషయాలు ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే లీగల్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేశాడు, సమానత్వాన్ని తీసుకొచ్చాడు, అడ్మినిస్ట్రేషన్లో ఆర్గనైజ్డ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చాడు, అలాగే ఎడ్యుకేషన్ విధానం తీసుకొచ్చాడు, అలాగే నేషనలిజం, ప్రతి ఒక్కరూ తమ యొక్క ఐడెంటిటీని తెలుసుకునే విధంగా తన యొక్క కాంట్రిబ్యూషన్స్ని మనం లిస్ట్ డౌన్ చేయొచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు నెపోలియన్ యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే 1769 నుంచి 1821 వరకు జీవించిన కాలం తక్కువైనప్పటికీ కూడా తన జీవితంలో ఏ విధంగా ఎదిగాడు, ఎదుగుతూ అధికారాన్ని ఎలా చేపట్టాడు, అధికారంతో పాటు తనకు వచ్చినటువంటి ఛాలెంజెస్, వీటన్నిటితో పాటు తన అధికారంలో ఉన్నటువంటి కాలంలో తను చేసినటువంటి పనులు, తను తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ ఎలాంటి ముద్ర వేశాయి అంటే ఈ రోజుకి కూడా చరిత్రలో ఆయన్ని ఇంకా గుర్తుపెట్టుకొని అనేక మంది ప్రజలు అతని అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది అని ఇప్పటికీ మిలిటరీ అకాడమీస్లో ఇతని యొక్క స్ట్రాటజీస్ గురించి చదువుతున్నారు అని అంటే ఆయన జీవించిన విధానం ఏ విధంగా ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగని ఈయన జీవితంలో లేదా ఈయన జీవితం పట్ల ఈయన తీసుకున్న చర్యల పట్ల విమర్శలు లేవా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పచ్చు. బానిసత్వాన్ని తిరిగి తీసుకురావటంలో కానీ, ఆడవాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి రైట్స్ రిడక్షన్ అథారిటీ కానీ, లేదా అతను తీసుకున్నటువంటి యుద్ధాలు, చేసినటువంటి యుద్ధాలు, జరిగినటువంటి ప్రాణ నష్టం కానీ, ఇవన్నీ కూడా డిబేటబుల్ పాయింట్స్, అలాగే కాంట్రవర్సీ, కొంత నెగిటివిటీని కూడా తీసుకొచ్చేటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ మీకు కావాలో దయచేసి తెలియజేయండి. సో లెట్ us learn together and grow together. This is Seshu Chira signing off. Thank you. Bye bye.